బైబిల్ నిజాలు చెబితే ఒప్పుకోరు కదండి వీళ్ళు. బైబిల్ మతం అంటారు, అబద్ధాలు చెబుతుందంటారు, బూతు పుస్తకం అంటారు. వాళ్ళకి ఏం అర్థమైంది చెప్పండి బైబిల్ కోసం? అలాంటి వాడి దగ్గరికి వస్తే బైబిల్ ఎంత గొప్పతో చెబుతా, లేదా సవాల్ చేస్తాను కదా. అది ఇప్పుడు కాదండి, 10 సంవత్సరాల నుంచి విసురుతున్న సవాలు. బైబిల్ తప్పని దమ్మున్న మనగాడు ఎవడైనా ఉంటే, ఏమండి, పోటీ సవాలది, డిబేట్ కాదు. డిబేట్ అంటే ఏంటి? ఆడొక 2 గంటలు మాట్లాడతాను, నేను ఒక 2 గంటలు మాట్లాడతాను, ఎవడు గెలిచాడో తెలియదు. పోటీ అంటే ఎవడిది నిజం ఎవడిది అబద్ధం తేలిపోవాలి. మరి ఎందుకు ఎవడు రాలేదు? బైబిల్ కోసం ఈ కుక్కలన్నీ బౌ 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 అని అరుస్తుంటే బయట. ఏమండి, సవాల్ ఎక్కడికి వెళ్ళినా పబ్లిక్ మీటింగ్లో వేస్తే, ఇక్కడ కదా విదేశాల్లో కూడా వేస్తున్నాను ఇది. మరి ఎవడు ఎందుకు రాదు? అందులో కండిషన్ ఉంది. ఏంట కండిషన్? సంతకం పెట్టాలి. ఏమని? నేను పెడతాను ముందు సంతకం. నేను కానీ ఒకవేళ బైబిల్లో ఫలానాది తప్పు అని నువ్వు ఎత్తి చూపించాలి. ఒక్కటి చాలు, ఒక్కటి చూపించు, ఒకే ఒక్క తప్పు చూపించు చాలు. బైబిల్ అంతా తప్పు అని ఒప్పేసుకుంటాను నేను. నన్ను ఓడించగలిగితే నేను ఇక జీవితంలో బైబిల్ని ముట్టుకోను. ఓకే, నేను బైబిల్ని వదిలేస్తాను. నువ్వు నమ్ముకున్న ధర్మంలోనికి నేను వచ్చేస్తాను. అదే నువ్వు ఓడిపోయావు అనుకో, సంతకం పెట్టాలి. ఏమని? బైబిల్ నిజమైన దైవ గ్రంథం అని ఒప్పుకొని యేసులోనికి బాప్తిసం తీసుకొని చచ్చినంత వరకు యేసు పాదాల దగ్గర పడి ఉండాలి. అది కండిషన్. ఇది మరి కొంచెం కష్టంగానే ఉంటుంది కదా. సోది మాటలు చెప్పమంటే ఎవడైనా 100 చెప్తాడు సోది మాటలు. బైబిల్ నిజమైన దైవ గ్రంథం అని నువ్వు బతుకున్నంత వరకు భజన చెయ్యాలి బైబిల్ కోసం. నేను అలాగే చేస్తాను, నేను రెడీ. మరి ఆడెందుకు రెడీ అవ్వలేకపోతున్నాడు? అవతలోళ్ళు ఎక్కడో భయం కొడుతుంటుంది వాళ్ళకి. ఎక్కడైనా తేడా ఉందనుకో, ఇప్పుడున్న కూడిపోద్ది, నా సమాజం అంతా నన్ను ఉమ్ము వేస్తుంది, ఇక నాకు ముఖం ఎత్తుకొని నేను తిరగలేను. అలాంటప్పుడు ఎందుకు మాట్లాడు.